రమేష్, ఇప్పుడు చాలా పెట్రోల్ బంకులో E20 ఇంధనం అందుబాటులోకి వస్తుంది. అసలు ఇది ఏమిటో తెలుసా? అవును, E20 అంటే 20% ఇథనాల్పై 80% పెట్రోల్ మిశ్రమం. కాలుష్యాన్ని తగ్గించిన, అలా విదేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. చాలా మంది వాహనదారులు మైలేజ్ తగ్గుతుందని, కొన్ని పాత వాహనాల్లో ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. అదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా E20 కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల విషయంలో వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విధానం వల్ల లాభపడే ఇథనాల్ పరిశ్రమలకు కొందరు రాజకీయ నాయకుల కుటుంబాలకు సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అవి ప్రజల్లో చర్చించిన ఆరోపణలు మాత్రమే. అలాంటి అంశాలపై అధిక విచారణలో నిర్ధారణను పరిశీలించడం చాలా ముఖ్యం. మరి బ్రెజిల్ కూడా ఇథనాల్ను వాడుతోంది కదా. అవును, బ్రెజిల్లో ఇథనాల్ వినియోగాన్ని దశలవారీగా విస్తరించారు. అక్కడ వినియోగదారులకు అనుకూలంగా ధరలు, వాహనకొలత అంశాల ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే మన దేశంలో కూడా పర్యావరణ ప్రయోజనాలతో పాటు వాహనదారుల ఖర్చు, మైలేజ్, వాహన భద్రత వంటి అంశాలను సమతుల్యంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నమాట. ఖచ్చితంగా ఏ కొత్త విధానమైన పర్యావరణ లక్ష్యాలతో పాటు ప్రజల ఆర్థిక ప్రయోజనాలు, సాంకేతిక సిద్ధత, పారదర్శకతను కూడా దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తేనే విజయవంతమవుతుంది. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను షేర్ చేయండి, మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.